మంచిర్యాల పట్టణంలోని చున్నంబట్టివాడ నాగదేవత కాలనీలో ఇక్కడ ఆడపడుచులందరం కలిసి ఈ సద్దుల బతుకమ్మ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణలోని ఈ సద్దుల బతుకమ్మ జరుపుకుంటున్న ప్రతి ఆడపడుచుకి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఇక్కడ తంగెడు పువ్వులను మనము గౌరమ్మని ఈ విధంగా ఈరోజు ఎందుకు కొలుస్తామంటే, పర్వతరాజు కుమార్తె పార్వతీదేవి, ఆమె ఒక కొండ జాతి అమ్మాయి. పార్వతీదేవి శివుడి కోసం తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడు ప్రత్యక్షమై ఏమి కావాలి అని కోరుకుంటే శివుణ్ణి పార్వతీదేవి నువ్వే కావాలి అని కోరుకుంటుంది. అప్పుడు శివుడికి ఉన్న పార్వతీదేవికి వివాహం జరుగుతుంది. వివాహం జరిగినాక కొద్ది రోజులకు ఏవో చిన్న మనస్పర్ధలు వస్తే అప్పుడు శివుడు కోపంతో పార్వతీదేవిని నల్లపిల్ల అని వెటకారంగా మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు పార్వతీదేవి కోపంతో మళ్ళీ తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని పార్వతీదేవిని అడగగా పార్వతీదేవి నీ రంగు నాకు కావాలి, నేను నల్లగా ఉన్నా కదా కోరుకోవడం జరుగుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు తదాస్తు అని వరం ఇవ్వడం జరుగుతుంది. బంగారు వర్ణమైన తంగెడు పువ్వులను ఈరోజు మనము ఆ బంగారు వర్ణమైన గౌరమ్మను అండ్ ఈ తంగెడు పువ్వులను మనము దేవతగా ఆ పార్వతీదేవి రూపంలో కొలుస్తాము. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.
సేవకు